నమస్కారం ప్రేక్షక మిత్రులారా. మేషరాశివారికి మార్చి 13 శుక్రవారం, 14 శనివారం, 15 ఆదివారం, 16 సోమవారం ఈ 4 రోజులు జీవితంలో ఎంతో ముఖ్యమైన మార్పులను తీసుకురాబోతున్నాయి. గ్రహస్థితులు మారుతున్నాయి. శని, గురు, కుజగ్రహాల ప్రభావం వల్ల కొంతమందికి ఆశ్చర్యకరమైన అదృష్టం కలగబోతోంది. మరికొంతమందికి జీవితాన్ని మార్చే అవకాశాలు రాబోతున్నాయి. ఈ వీడియోలో దృక్పంచాంగం మరియు గ్రహాల సంచారాన్ని ఆధారంగా తీసుకుని మేషరాశివారికి వచ్చే 4 రోజుల పూర్తి రాశిఫలాలు చెప్పబోతున్నాను. డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, అదృష్టం ఈ అన్ని విషయాల్లో ఏమి జరగబోతోందో పూర్తిగా వివరంగా తెలుసుకుంటారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీకి ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురూజీ శ్రీనివాసరాజుగారిని సంప్రదించండి. జ్యోతిష్యం చెప్పబడును. 88974741 భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆరోగ్య సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, కోర్టు ఆస్తి తగాదాలు, ఇంకా స్త్రీ-పురుష వశీకరణానికి ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా అన్ని వివరాలు చెప్పబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికే తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారం చేయబడును. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పబోయే ప్రత్యేక పరిహారాలు మరియు అదృష్ట సూచనలు మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలవు. మీరు మా ఛానల్కి కొత్తవారైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రతిరోజూ రాశిఫలాలు మరియు జ్యోతిష్య సమాచారం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మా కొత్త వీడియోలు వెంటనే మీకందుతాయి. మరియు మీ రాశి ఏది, మీరెక్కడ్నుంచి చూస్తున్నారు అనే విషయాన్ని కామెంట్లో తప్పకుండా రాయండి. మీ అందరి కామెంట్స్ మాకు చాలా ప్రోత్సాహాన్నిస్తాయి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మేషరాశివారికి వచ్చే 4 రోజుల అసలు రాశిఫలాలు ఏమిటో తెలుసుకుందాం. మేషరాశివారికి మార్చి 13 నుండి 16 వరకు ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే ఈ రోజులు కొంత ఆశాజనకంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో గ్రహాల సంచారం మీకు డబ్బు సంబంధమైన విషయాల్లో ఒక కొత్త ఆలోచనను కలిగించేలా ఉంటుంది. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న ఒక ఆర్థిక ప్రణాళిక ఇప్పుడు అమలు చెయ్యాలని అనిపించవచ్చు. గతంలో మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం ప్రారంభమయ్యే సమయం ఇది. కొంతమందికి గతంలో ఇచ్చిన అప్పు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ డబ్బు మీకు ఈ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున మీకు ఆర్థికంగా మంచి వార్త వినిపించే అవకాశం ఉంది. ఇది ఉద్యోగంలో అదనపు ఆదాయం కావచ్చు, వ్యాపారంలో లాభం కావచ్చు, లేదా మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న చెల్లింపు కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఊహించని చోటనుంచి కూడా డబ్బు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ డబ్బు వచ్చినప్పుడు వెంటనే ఖర్చు చేయకుండా కొంతమేర సేవ్ చేసుకోవడం మంచిది. భవిష్యత్తులో కొన్ని ముఖ్యమైన అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది. శనివారం రోజున మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ఈ రోజు అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ అవసరాలు, ప్రయాణాలు లేదా చిన్న చిన్న కొనుగోళ్లు కారణంగా ఖర్చులు పెరగవచ్చు. కొన్నిసార్లు మనకు అవసరం లేని వస్తువులను కూడా కొనాలనే ఆలోచన వస్తుంది. అలాంటి సమయంలో ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో చేసిన అనవసర ఖర్చులు తరువాత కొంత బాధ కలిగించే అవకాశం ఉంది. వ్యాపారం చేసే మేషరాశివారికి ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవి. కొత్త కస్టమర్లు రావడం, పాత కస్టమర్ల నుంచి మంచి ఆర్డర్లు రావడం వంటి పరిస్థితులు కనిపిస్తాయి. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు చేసేవారికి కొంత మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన చేస్తే ఇప్పుడు సరైన ప్రణాళికతో ముందుకు సాగాలి. తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కంటే కొంచెం ఆలోచించి అడుగులు వేయడం మంచిది. ఉద్యోగస్థుల విషయానికి వస్తే కొంతమందికి అదనపు పనులు రావచ్చు. ఈ పనులు మొదట్లో కొంత ఒత్తిడిగా అనిపించినా తర్వాత అది మీకు ఆర్థికంగా ఉపయోగపడే పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి చిన్న బోనస్ లేదా అదనపు భత్యం వచ్చే అవకాశమూ ఉంటుంది. ముఖ్యంగా సోమవారం రోజున డబ్బు సంబంధమైన విషయాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో మీరు కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించే అవకాశముంది. స్టాక్ మార్కెట్, వ్యాపారం లేదా భూమి కొనుగోలు వంటి విషయాల్లో ఆసక్తి కలగవచ్చు. అయితే ఈ సమయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు పెద్దల సలహా తీసుకోవడం చాలా మంచిది. కొంతమందికి స్నేహితుల ద్వారా లేదా పరిచయాల ద్వారా ఒక కొత్త ఆర్థిక అవకాశం రావచ్చు. అది మీ భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశముంది. మొత్తానికి ఈ 4 రోజులు మేషరాశివారికి డబ్బు విషయంలో ఒక కొత్త దిశను చూపించే సమయం. మీరు సంపాదించిన డబ్బును సరిగ్గా వినియోగించుకోవడం, ఖర్చులను నియంత్రించడం, అవసరమైన చోట మాత్రమే పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో ఆర్థికంగా మరింత బలంగా నిలబడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు చూపే ఆలోచన మరియు నిర్ణయాలు మీ ఆర్థిక భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది.
కాబట్టి ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. మేషరాశి వారికి ఈ 4 రోజుల్లో ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపించబోతున్నాయి. ఈ సమయంలో గ్రహాల సంచారం మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు మళ్లీ ముందుకు కదిలే పరిస్థితి కనిపిస్తుంది. మీరు మీ పనిపై మరింత దృష్టి పెట్టాలనే భావన కలుగుతుంది. ఈ సమయంలో మీరు చేసే కృషి తరువాత మంచి ఫలితాలను ఇవ్వగలదు. ఉద్యోగం చేస్తున్న మేషరాశి వారికి ఈ రోజుల్లో కొన్ని కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట్లో ఈ బాధ్యతలు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ మీరు శాంతంగా మరియు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే పై అధికారులు మీ పనిని గుర్తించే అవకాశం ఉంది. కొంతమందికి కార్యాలయంలో కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త బాధ్యత ఇవ్వబడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది మీ ప్రతిభను చూపించే మంచి అవకాశమవుతుంది. శుక్రవారం రోజున కార్యాలయంలో మీ మాటకు విలువ పెరిగే అవకాశం ఉంది. మీరు ఇచ్చే ఆలోచనలు ఇతరులకు నచ్చే అవకాశం ఉంది. కొంతమంది సహచరులు కూడా మీ సహాయం కోరే పరిస్థితి ఉంటుంది. మీరు వారికి సహాయం చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. ఈ సమయంలో మీరు చూపే సహనం మరియు తెలివితేటలు మీ భవిష్యత్తు ఎదుగుదలకు దోహదపడతాయి. శనివారం రోజున మాత్రం కొంత జాగ్రత్త అవసరం. పనిలో కొంత ఆలస్యం జరగవచ్చు లేదా కొన్ని పనులు అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. కొంతమంది సహచరులతో చిన్న అపార్థాలు కూడా రావచ్చు. అలాంటి సమయంలో కోపం చూపకుండా శాంతంగా వ్యవహరించడం చాలా మంచిది. మీరు మీ పనిపై దృష్టి పెట్టి ముందుకు సాగితే ఆ సమస్యలు తక్కువ సమయంలోనే పరిష్కారమవుతాయి. వ్యాపారం చేసే మేషరాశివారికి ఈ రోజులు కొత్త అవకాశాలను తెచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ పరిచయాలు భవిష్యత్తులో మీ వ్యాపారానికి ఉపయోగపడవచ్చు. కొంతమందికి కొత్త ఆర్డర్లు రావచ్చు. పాత కస్టమర్ల నుంచి కూడా మళ్లీ మంచి వ్యాపారం రావడం ప్రారంభమవుతుంది. ఆదివారం రోజున మీరు మీ వ్యాపారం గురించి కొత్త ప్రణాళికలు చెయ్యాలని అనిపించవచ్చు. మీ వ్యాపారాన్ని ఎలా విస్తరించాలి, ఎలా కొత్త కస్టమర్లను ఆకర్షించాలి అనే విషయాల్లో మీరు ఆలోచించవచ్చు. ఇది మీ భవిష్యత్తు అభివృద్ధికి మంచి ప్రారంభమవుతుంది. సోమవారం రోజున ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో ఒక ముఖ్యమైన వార్త వినిపించే అవకాశం ఉంది. కొంతమందికి కొత్త అవకాశాలు కూడా రావచ్చు. మీరు ఆ అవకాశాన్ని ధైర్యంగా స్వీకరిస్తే మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ సమయంలో మీరు మీ ప్రతిభను తగ్గించుకుని చూడకూడదు. చాలాసార్లు మనలో ఉన్న సామర్థ్యాన్ని మనమే గుర్తించలేకపోతాం. కానీ ఈ 4 రోజుల్లో మీరు మీ మీద నమ్మకం ఉంచి ముందుకు సాగితే మీకు అనుకున్నదానికంటే మంచి ఫలితాలు రావచ్చు. మీ పనిని నిజాయితీగా చేయడం, ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగించడం మరియు కొత్త అవకాశాలను ధైర్యంగా స్వీకరించడం ఈ సమయంలో చాలా ముఖ్యం. ఇలా చేస్తే ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో మీరు ఒక మంచి పురోగతిని చూడగలుగుతారు. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో కుటుంబ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించే అవకాశం ఉంది. సాధారణంగా మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ ధైర్యం కొంచెం ఆవేశంగా మారే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం సహనం చూపించడం చాలా మంచిది. ఎందుకంటే మీ మాటలు కొన్నిసార్లు ఎదుటివారిని బాధపెట్టే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఇంట్లో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. అది కుటుంబానికి సంబంధించిన నిర్ణయం కావచ్చు, ఆస్తి విషయం కావచ్చు, లేదా ఒక ప్రయాణం గురించి కావచ్చు. మీరు ఆ చర్చలో పాల్గొనేటప్పుడు అందరి అభిప్రాయాలను గౌరవించడం మంచిది. అలా చేస్తే కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. మీ మాటకు కూడా మరింత విలువ పెరుగుతుంది. వివాహం కాని మేషరాశివారికి ఈ రోజుల్లో కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంతమందికి మంచి సంబంధం వచ్చే సూచనలు కనిపిస్తాయి. పెద్దలు కూడా ఈ విషయంపై చర్చ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సమయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఒక మంచి సంబంధం జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఇప్పటికే వివాహం అయినవారికి ఈ 4 రోజులు ఒక పరీక్షలాంటివిగా ఉండే అవకాశం ఉంది. కొన్ని చిన్న అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా శనివారం రోజున మాటల విషయంలో జాగ్రత్త అవసరం. చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది. అయితే మీరు సహనం పాటించి పరిస్థితిని సర్దుబాటు చేస్తే ఆ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. పిల్లల విషయంలో కూడా ఈ సమయంలో కొంత శ్రద్ధ అవసరం.
వారి చదువు, వారి భవిష్యత్తు గురించి మీరు ఆలోచించే అవకాశం ఉంటుంది. కొంతమందికి పిల్లల వల్ల గర్వపడే పరిస్థితి కూడా వస్తుంది. వారు సాధించిన చిన్న విజయాలు మీకు ఆనందాన్నిస్తాయి. ఆదివారం రోజున కుటుంబంతో కలిసి కొంత సమయం గడిపే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా పనులతో బిజీగా ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి సమయం దొరకకపోవచ్చు. ఈరోజు మీరు వారితో మాట్లాడటం, వారి సమస్యలు వినడం వల్ల కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఒక చిన్న ప్రయాణం కూడా జరిగే అవకాశం ఉంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సమయంలో పాత స్నేహితులను మళ్లీ కలిసే అవకాశం ఉంటుంది. చాలా రోజుల తర్వాత వారితో మాట్లాడటం మీకు ఆనందాన్నిస్తుంది. ఆ స్నేహం మళ్లీ బలపడే అవకాశం ఉంది. కొంతమందికి పాత అపార్థాలు కూడా తొలగే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఈ 4 రోజుల్లో మీరు చూపే ప్రేమ, సహనం మరియు అర్థం చేసుకునే స్వభావం మీ కుటుంబ జీవితాన్ని మరింత సంతోషంగా మార్చగలదు. కుటుంబం మనకు బలమిచ్చే ఒక పెద్ద శక్తి. ఆ బంధాలను గౌరవిస్తే జీవితంలో చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. సాధారణంగా మీరు చాలా ఉత్సాహంగా పనిచేసే వ్యక్తులు. ఒక పని మొదలుపెడితే అది పూర్తయ్యే వరకు ఆగరు. కానీ కొన్నిసార్లు ఈ అలవాటు శరీరానికి ఎక్కువ ఒత్తిడి కలిగించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యంగా అలసట ఎక్కువగా అనిపించే అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి, బాధ్యతలు మరియు ఆలోచనలు కలిసి మీ శరీరాన్ని కొంత బలహీనంగా అనిపించే పరిస్థితి రావచ్చు. అందుకే పని మధ్యలో కొంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. సరైన నిద్ర కూడా చాలా ముఖ్యం. కొంతమందికి తలనొప్పి, మెడనొప్పి లేదా కంటి అలసట వంటి సమస్యలు రావచ్చు. ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ ముందు పనిచేసేవారు ప్రత్యేకంగా జాగ్రత్తపడాలి. మధ్య మధ్యలో కళ్లకు విశ్రాంతి ఇవ్వడం మంచిది. ఆహారం విషయంలో కూడా కొంత శ్రద్ధ అవసరం. సమయానికి భోజనం చేయకపోవడం లేదా బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు. కాబట్టి ఇంటి ఆహారం ఎక్కువగా తీసుకోవడం మంచిది. పండ్లు మరియు నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి పెరుగుతుంది. మానసికంగా కూడా కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కొన్ని పనులు అనుకున్నట్లు జరగకపోవడం వల్ల మనసులో ఆందోళన కలగవచ్చు. అలాంటి సమయంలో ఒంటరిగా కూర్చొని ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు. బదులుగా కుటుంబ సభ్యులతో మాట్లాడటం లేదా మీకు ఇష్టమైన పనులు చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఉదయం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది మీ ఆలోచనలను స్పష్టంగా చేయడంలో సహాయపడుతుంది. వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం. తొందరగా వెళ్లాలనే ఆలోచనతో వేగంగా డ్రైవ్ చేయడం మంచిది కాదు. నెమ్మదిగా మరియు జాగ్రత్తగా ప్రయాణించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు. మొత్తానికి ఈ 4 రోజుల్లో మీరు మీ ఆరోగ్యాన్ని కొంచెం ఎక్కువగా పట్టించుకుంటే శారీరకంగా మరియు మానసికంగా బలంగా ఉండగలుగుతారు. ఆరోగ్యం బాగుంటేనే మనం జీవితంలో ఉన్న అవకాశాలను సరిగ్గా ఉపయోగించగలం. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో ఆధ్యాత్మికంగా ఒక ప్రత్యేకమైన ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు దేవుడి గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు జీవితంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మనసు ఆధ్యాత్మికత వైపు వెళుతుంది. ఈ రోజుల్లో కూడా అలాంటి భావన కలగవచ్చు. శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆరాధన చేయడం చాలా మంచిది. ఇంట్లో దీపం వెలిగించి కొద్దిసేపు ప్రార్థన చేయడం వల్ల మనసుకు ఒక ప్రశాంతత లభిస్తుంది. ఆ ప్రశాంతత మీ నిర్ణయాలను స్పష్టంగా చేయడంలో సహాయపడుతుంది. శనివారం రోజున శనిదేవుని ఆరాధన చేయడం మంచిది. శనిగ్రహం మన జీవితంలో క్రమశిక్షణను నేర్పించే గ్రహంగా భావించబడుతుంది. కాబట్టి ఈరోజు మీరు వినయం మరియు సహనం పాటించడం చాలా ముఖ్యం. సోమవారం రోజున శివాలయానికి వెళ్లి అభిషేకం చెయ్యడం లేదా శివుడి నామస్మరణ చేయడం వల్ల మీ మనసులో ఉన్న ఆందోళనలు తగ్గుతాయి. శివుడి ఆరాధన మనకు ధైర్యం మరియు స్థిరత్వాన్ని ఇస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ సమయంలో ఒక మంచి పని చెయ్యాలని కూడా మీ మనసుకు అనిపించవచ్చు. పేదవారికి సహాయం చెయ్యడం, అన్నదానం చెయ్యడం లేదా అవసరమైన వారికి చిన్న సహాయం చెయ్యడం వల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం మీ జీవితంలో ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే ఒకసారి ఆలోచించి ముందుకు సాగాలి.
మీ అనుభవం మరియు పెద్దల సలహా మీకు సరైన దారి చూపగలవు. జీవితంలో కొన్ని రోజులు మనకు అవకాశాలను తీసుకువస్తాయి. ఆ అవకాశాలను గుర్తించి వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే జీవితం కొత్త దిశలో ప్రయాణిస్తుంది. ఈ 4 రోజులు కూడా మేషరాశివారికి అలాంటి అవకాశాలను చూపించే సమయం కావచ్చు. మీరు ధైర్యంగా ముందుకు సాగితే మీ జీవితంలో మంచి మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది.